అయితే ఫ్యామిలీ సినిమా కాబట్టి 200% న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక అండ్ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ గారి పేరు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ పెళ్ళి పిల్లలు ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్నోళ్ళు వచ్చి రిలాక్స్ అవుతారు సినిమా చూసి. సో వాళ్ళ కోసం తీసే సినిమా కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఫ్యామిలీ మీనాక్షి చౌదరి వచ్చిన తర్వాత జరిగిన సరదాలు కానీ ఇద్దరు ఆడల మధ్య వెంకటేష్ అలిగిపోవడం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ వెంకటేష్ చాలా బాగా చూపించుకున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పోలీస్ క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది. ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ సాయి కుమార్ క్యారెక్టర్ ప్లస్ పాయింట్ అయింది. అక్కడ జరిగిన కామెడీ అనేది ఫోర్స్ఫుల్ కామెడీగా అనిపించింది కొద్దిగా. ఫోర్స్ఫుల్ అనిల్ రావుపూడి సినిమాలో ఉన్నట్టే ఫోర్స్ఫుల్ కామెడీ ఉంటుంది, క్రింజ్ కామెడీ. బట్ F2 F3లో పోలీసు ఇందులో కొద్దిగా తక్కువ అని అనిపించింది నాకైతే. నేను సంక్రాంతి వినదని చెప్పాను నేను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్. గోదావరి గడ్డ మీద సాంగ్ యునానిమస్ హిట్ అది. సెకండ్ హాఫ్ లో సాంగ్ ఉంటుంది, క్లైమాక్స్ లో అన్నెసరీ అనిపించింది. సాంగ్ బాగుంటుంది, సంక్రాంతి కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాలు 2 సినిమాలు నాకు నచ్చాయి. బట్ నా ఓటు మాత్రం డాకుకే ఇస్తా. ఇది కూడా బాగుంది, బాగాలేని చెప్పట్లా, బట్ డాకువే ముందంచులో. క్రింజ్ కామెడీ అన్న అక్కడక్కడ క్రింజ్ కామెడీ చేశాడు. బ్రేక్డబుల్ స్టోరీ అన్న ఏం జరుగుతుందని బట్ సరదాగా తీసుకెళ్ళాడు, అదొక పాజిటివ్. ఇంకోటి అయినా క్రింజ్ కామెడీ, కొద్దిగా క్రింజ్ కామెడీ ఉంటుంది. అదొక్కటే క్లైమాక్స్ లో ఒక కామెడీ అన్నెసరీ సాంగ్ కూడా పెట్టాడు. చాలా బాగుందన్న, పర్ఫెక్ట్ పంగల్ మూవీ. అసలు బ్లాక్ బాస్టర్. అసలు ఫస్ట్ హాఫ్ ఏదైతే కామెడీ జనరేట్ అయిందో ఆ ఒక్కటి చాలు మూవీ ఏ లెవెల్లో బ్లాక్ బాస్టర్ ఉందో చెప్పుకోవడానికి. అండ్ 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో అవి చాలా బాగుంది. పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే సంక్రాంతికి వస్తున్న ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీకి వచ్చేసరికి మనకి ఫస్ట్ హాఫ్లో 2 సీన్స్ ఉంటాయి, ఒకటి బుడ్డోడ్ సీన్, ఇంకొకటి హాయ్ అనే సీన్. ఆ 2 సీన్స్ చాలు ఏ లెవెల్లో ఉందనేది. బుడ్డోడ్ అసలు అది కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్, అసలు బుల్లిరా సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో వాడైతే చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్లో కంపేర్ చేసుకుని సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ తగ్గినా సరే క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి మెసేజ్తో ఎండ్ చేశారు. అది చాలా వర్క్ చాలా బాగా అనిపించింది. ఎట్లుందండి అంటే ఇప్పుడు ఇంతకు ముందు సౌందర్య వెంకటేష్ కామెడీ సీన్స్, ఇప్పుడు రాజేష్ గారితో మనకి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు అందులో ఏంటంటే హీరోయిన్స్ మధ్య అంతా ఇగో క్లాస్ ఉండదు ఆ మూవీలో. ఇందులో మాత్రం ఇగో క్లాస్ చూపించి ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ఇదైనా సరే, లేదంటే సెకండ్ హాఫ్ మొత్తం ఈజీగా ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్లో వెంకటేష్ గారు ఫైట్ చేస్తూ ఒక డైలాగ్స్ ఉంటుంది, ఒక 5-10 minutes. అది చాలా బాగుంది. ఇద్దరికి ఉంది, కంప్లీట్ గా అందరికీ ఉంది. హీరోయిన్స్ అనే కాదు, ఈ మూవీలోనే ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోప్ ఉంది. అండ్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే, జైలర్ అయినా సరే, సాయి కుమార్ గారిని ఎందుకు పెట్టారో బాబు అనిపించింది. కానీ తన బేస్ వాయిస్ తో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. అసలు చాలా బాగుంది. F2 లో కొంచెం క్రింజ్ ఉంటుంది, యూత్ వరకు చాలా క్రింజ్ అనిపించింది. బట్ ఈ మూవీలో కొంచెం లైట్ గా క్రింజ్ ఉన్నా సరే అంత క్రింజ్ ఆ లెవెల్ అయితే లేదు. F2 లెవెల్ అయితే లేదు. F2 కంటే బాగుంది. మనకి F2 కంటే దానికి మించి కలెక్షన్స్ అయితే ఈ మూవీకి వస్తాయి. వెంకటేష్ గారు ఇట్టు కొట్టేసినారు అబ్బా. మేము ఫ్యాన్స్ సైంధవ్తో కొంచెం నిరాశపరిచిన ఈ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్టు. నిజంగా చెప్తున్నా, రాత్రి వస్తుంది చందమామ హిట్టు కొట్టాడు మా వెంకీ మామ. వెంకీ గారు అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ గారు. హీరోయిన్ల గురించి చెప్పుకోవాలి. ఐశ్వర్య రాజేష్ గారు నిజంగా చెప్పాలి, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత బాగుందంటే సౌందర్య గారు లా చూసినట్టు అనిపించింది. వెంకటేష్ గారి పేరు నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు మన గోదావరి గట్టు సాంగ్లో అయితే అసలు నిజంగా బాగుంది. పెళ్ళైన వాళ్ళైతే మీ పిల్లల్ని తీసుకురండి, కానీ కొంచెం మీకు తీసుకొని వచ్చినప్పుడు డౌట్ ఉంటుంది, మీకు కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతారు మీ పిల్లలు. నిజంగా ఈ సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా అందరూ వచ్చి చూడే సినిమా. దీంట్లో ఎక్కడ వల్గరాటీ లేదు, చిన్న బ్లడ్ సీన్ కూడా లేదు. హ్యాట్స్ ఆఫ్ టు విక్టరీ వెంకటేష్ గారు. ఈ సినిమా నిజంగా అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో 3rd మూవీ. F3 కొంచెం ఎక్కడో మైనస్ అయినా ఈ సినిమాతో అనిల్ రావిపూడి గారు గట్టిగా ఇచ్చేస్తారు మీమర్స్ అందరికీ. మీరు ఫుల్గా నాన్ స్టాప్ కామెడీ ఉంది దీంట్లో. జబర్దస్త్ కన్నా మంచి కామెడీ ఉంది, హెల్తీ కామెడీ ఉంది, ఎక్కడ వల్గర్ లేదు. హ్యాట్స్ ఆఫ్ టు విక్టరీ వెంకటేష్ అండి. 4 ఇస్తానండి నేను వెంకటేష్ అభిమానిగా. రేటింగ్ 4. బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు ఈ సంక్రాంతి విన్నర్స్. మా ఫ్రెండ్ పేరు క్రాంతి, వచ్చేసింది భయ్యా సంక్రాంతి. సూపర్ అంటే సూపర్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా వేరే లెవెల్ ఉంది. ఆ విలన్ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. సినిమాలో సూపర్గా వెంకటేష్ గారు పోలీస్ క్యారెక్టర్ కానీ, భర్త క్యారెక్టర్ కానీ, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా యాక్టింగ్ చేసిరు. ఇలాంటి సినిమా కోసమే మనం ఎన్ని రోజులు వెయిట్ చేసినాం. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్ని రొమాన్స్లు అవి కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. ఇలాంటి సినిమాని మీరు కూడా ఆదరించాలి, ఎందుకంటే సూపర్ సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక వేరే లెవెల్ సినిమా కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి సినిమాని మీరు చూడకపోతే వేస్ట్. సూపర్ అంటే సూపర్ ఉంది.
ఎప్పుడు మించి ఉంటుంది కాబట్టి అన్ని సినిమాలను మించి ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఒక మంచి గురు దైవోభవ అంటే దైవానికి సమానం గురువు అనేది ఆ కాన్సెప్ట్ వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ ఎమోషనల్గా అనిపిస్తుంది. అందుకే గురువుని ఆదరించండి, గురువుని పూజించండి. గురు దైవోభవ అన్ని భయ. సినిమా సూపర్ ఉంది, మంచి మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా వెంకటేష్ గారు తీయాలని ఆశిస్తూ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం. గోదావరి గట్టి మీద రామశిల్కనే, గోదావరి గట్టి మీద రామశిల్క. అరే ఏముందనా సినిమా, వెంకటేశ్వర మొత్తం గుండెలు పిండేసిందనా. అంత బాగుంది సినిమా. ఆ కామెడీ కానీ యాక్షన్ కానీ ఏం చేసిందనా. మేము సంక్రాంతి సినిమాకి వస్తున్నామంటే ఈ సినిమా చూస్తుంటే చాలా బ్లాక్ బస్టర్ గా ఉంది. ఇంట్లో కామెడీ ఈయన మాత్రం బాగా పండించిర్రు, ఎక్కడ బోరింగ్ లేదు. అసలు ఐశ్వర్య యాక్టింగ్ చూస్తుంటే మాత్రం బూస్ బాన్స్. ఇంతవరకు సౌందర్య ఒక సిమ్రాన్ని, ఒక ఆర్థికరాలు ఎలా చూస్తామో ఒక ఐశ్వర్య యాక్టింగ్ కూడా అంత బాగా చేసింది. ఆమె ఇండస్ట్రీలో మళ్ళీ బ్లాక్ బస్టర్, మళ్ళీ ఒక మనకు మంచి నటి హీరోయిన్ దొరికింది అనుకోవచ్చు. అంత బాగా చేసింది యాక్టింగ్, ఎక్కడ బోరింగ్ లేదు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ మాత్రం పిండి పడేసింది. మొత్తం మిక్స్లో గిర్రెందుకేసింది. అంత బాగుంది సినిమా, మాత్రం ఇచ్చి పడేసింది. ఈ సినిమా సెన్సేషన్ సినిమా. అంటే ఇది ఒక వెంకటేష్ సినిమా అంటే ఒక ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. చాలా పబ్లిక్ వచ్చే సినిమా. అంటే వెంకటేష్ అప్పట్లో సంక్రాంతి కలిసి ఉందాంరా, ఒక ప్రేమించుకుందాంరా, ఒక జయం అనేది రా అన్నట్టు ఎలా వచ్చిందో ఇప్పుడున్న జనరేషన్లో మళ్ళీ ఒక సంక్రాంతికి వచ్చింది మళ్ళీ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ సూపర్ సూపర్.